హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 2 ఎపిసోడ్ 9 ఈ వీడియోలో మీకు తెలుగులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక 4 ఎపిసోడ్స్తో ఈ సీజన్ 2 కంప్లీట్ అయిపోతుంది. అండ్ సీజన్ 3 ఎప్పుడు స్టార్ట్ చేయాలో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే 1 వీక్ బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. బికాస్ ది డైలీ లైఫ్ ఆఫ్ ది ఇమ్మోర్టల్ కింగ్ వీడియోస్కి అయితే కాపీరైట్ ఇష్యూస్ అయితే పడ్డాయి. సో నేను ఎలా రీఎడిట్ చేసి పెడుతున్నా సరే వాళ్ళు కంటిన్యూస్గా కాపీరైట్ క్లెయిమ్స్ అనేవి వేస్తున్నారు. సో అందుకోసమనే ఒక ఫుల్ లెంత్ వీడియో చేసి సీజన్ 1ని అప్లోడ్ చేశాను. సో ఆ స్క్రీన్ మీద మొత్తం అంతా బ్లాక్ ఉంది బ్రో, మాకు కనపడడం లేదని మీరైతే అడుగుతున్నారు. బట్ అట్లా చేయకుంటే వాళ్ళు ఖచ్చితంగా కాపీరైట్ క్లెయిమ్ అనేది వేస్తున్నారు. సో మీరు ఎక్స్ప్లెనేషన్ విని ఆల్రెడీ చూసింటారు కాబట్టి నేను మీకు ఒక ఐడియా కోసం అండ్ ఒకసారి చూస్తారన్నట్లు అలా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. బట్ కనపడడం లేదంటున్నారు కాబట్టి మీ యొక్క రిజంప్షన్ని అండ్ రిజాల్వ్ చేయడానికి కోసం నేను ఈజీగా 1 వీక్ ఆర్ 10 days టైం పడుతుంది కొత్త ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చేయడానికి. కానీ ఇప్పుడు కాపీరైట్స్ పడకుండా ఉండడానికైనా సరే సో వీటన్నిటిని కొత్తగా రిజాల్వ్ చేసి ఇంకో 1 వీక్ లోపల న్యూ ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేస్తాను. అండ్ ఈ గ్యాప్ లో ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్న యానిమే ఎక్స్ప్లెనేషన్స్ అన్నిటిని కంప్లీట్ చేసేసి అండ్ కొత్త యానిమేషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. సో వాటికి కూడా మీరు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పటికే చాలా డిలే అయిపోయింది, ఇంకా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాము. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన పుట్టిదైన కుషిడా పాప వెళ్ళి రియూన్ అయితే కలుస్తుంది అనమాట. అండ్ రియూన్ తో ఒక డీల్ అనేది చేసుకుంటుంది. రాబోయే మిడ్ టర్మ్ ఎగ్జామ్ లో నేను మీ క్లాస్ అందరినీ పాస్ చేపిస్తాను. అండ్ దీనికి బదులుగా మీరు మా కోసం ప్రిపేర్ చేయబోయే ఆ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఒక కాపీని నాకు ఇవ్వమని రియూన్ అడిగితే దానికి మన రియూన్ గారు చెప్తామట ఓకే దీనివల్ల నీకేం ఉపయోగం అని అడగడంతో అప్పుడే మన కుషిడా పాప డీల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రియూన్ గారికి. సో అప్పుడే మన పుట్టిదైన కుషిడా పాప చెప్తామట ఇన్ఫాక్ట్ నేను మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే చూస్ చేసుకున్నాను. సో నేను మ్యాథ్స్ ఎగ్జామ్ లో మన హొరికిత కంటే ఎక్కువ మార్క్స్ తెచ్చుకున్నానంటే ఒకటే దెబ్బకి 2 పిట్టలు అన్నట్లు ఆ అయనా కోజిగాడు ఇంకా ఆ హొరికిత ఇద్దరు ఈ స్కూల్ నుంచి రెస్టికేట్ అయిపోతారు అనడంతో ఆ డీల్ మన రియూన్ గారికి కూడా నచ్చి ఇంకా వెంటనే వీళ్ళిద్దరు డీల్ ని అయితే యాక్సెప్ట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది మన అయనా కోజి దగ్గరికి అయితే షిఫ్ట్ అవుతుంది. అండ్ మన అయనా కోజి అండ్ తన టీం వాళ్ళందరూ కలిసి కెఫ్టేరియాలో మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళిద్దరిని ట్రైన్ చేయడం కోసం మన అయనా కోజి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్ లోనే వీళ్ళ దగ్గరికి రియూన్ గాడు వచ్చి అరే అయనా కోజి నేను నీకు మెయిల్ అనేది చేశా కదా, నువ్వు ఎందుకన్నా నాకు రిప్లై ఇవ్వలేదు అంటే దానికి మన అయనా కోజి గాడు అయితే ఏం రిప్లై ఇవ్వకుండా వాడి వైపు చూస్తుంటాడు. సో మన రియూన్ గాడు దేని గురించి అడుగుతున్నా అంటే లాస్ట్ ఎపిసోడ్ లో మాస్టర్ మైండ్ కి అయితే మెసేజ్ చేసింటారు కదా హూ ఆర్ యూ అని. సో అట్ సైడ్ నుంచి రిప్లై రాలేదు. అండ్ మన రియూన్ గాడికి తెలుస్తుంది కదా ఎక్కమోరో గాడు కానీ లేకుంటే అయనా కోజి కానీ వీళ్ళిద్దరి మీద మన అయితే వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. సో వీళ్ళిద్దరే బ్లాక్ మెయిల్ చేసింటారని చెప్పి మన రియూన్ గాడు ఒక డౌట్ అనేది ఉంటుంది. సో వెంటనే మన అయనా కోజి గారు రిప్లై ఇవ్వకపోవడాన్ని చూసి వెంటనే ఆ రియూన్ గాడు ఒక అమ్మాయిని అయితే పిలిపిస్తాడు. తన పేరే హ్యూరీ. అండ్ హ్యూరీని అడుగుతారు అనమాట వీళ్ళిద్దరిలో ఎవరైనా నీకు మాస్టర్ మైండ్ లాగా కనిపిస్తున్నారా అంటే దానికి ఆ అమ్మాయి చెప్తామంట వీళ్ళిద్దరిలో నాకు మాస్టర్ మైండ్ కాదు కదా అసలు మైండ్లెస్ పీపుల్స్ కనపడుతున్నారు, నువ్వు లైట్ తీసుకో వీళ్ళిద్దరు మాస్టర్ మైండ్ అయ్యే ఛాన్సే లేదనడంతో వెంటనే రివ్యూ గారు చెప్తామట ఏం పర్లేదు గాయస్ నేను మీ ఇద్దరిని ఒక కంట కనిపెడుతూ ఉంటాను అండ్ మీ ఇద్దరిలో ఎవరైనా మాస్టర్ మైండ్ ఉన్నాడని తెలిస్తే అప్పుడు నేను వానికి కథ చెప్తానని చెప్పి మన రివ్యూ గారు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో మన వాళ్ళు కూడా ఆ ప్రిపరేషన్ ని స్టార్ట్ చేసుకొని బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తింటుంటారు. అప్పుడే మన ఎకిమోరో గారు కూడా చెప్తామట ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ ఇట్లాంటి బయట ఫుడ్ తింటే మన హెల్త్ డ్యామేజ్ అవుతుంది అంటే అప్పుడే మియాకి గారు చెప్తామట ఇన్ఫాక్ట్ మనం ఇట్లాంటి జంక్ ఫుడ్ అండ్ ఇట్లాంటి టేస్టీ ఫుడ్ తినకుంటే ఇంకా మన లైఫ్ సప్పగా ఉంటుందిరా, నీకు దీని గురించి ఏం తెలుసు అంటే దానికి మన యుకిమోరో కూడా నాకు కూడా అది ఇష్టమే బట్ దీనివల్ల మన హెల్త్ డ్యామేజ్ ఉంటుంది కదా అంటే మనం అన్నిటిని ఇలా గుచ్చి చూస్తే ఎప్పటికీ ఎంజాయ్ చేయలేమురా అంటే దానికి మన ఎకిమోరో కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు నలుగురు ఇలా మాట్లాడుతూనే అప్పుడే మన యుకిమోరో గారు చెప్తామంట ఎందుకని మన నలుగురు ఇప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం కదా మన నలుగురు కోసం అంటే ఒక సపరేట్ గ్రూప్ చేసుకుందామా అంటే దానికి అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అండ్ అప్పుడే హసాబే చెప్తామంట సరేలే నేను గ్రూప్ క్రియేట్ చేస్తాను అండ్ గ్రూప్కి ఏమని పేరు పెట్టాలి అంటే దానికి మన యుకిమోరో గారు చెప్తామంట ఎందుకని మనం అయానా కోజి గ్రూప్ అని పెట్టకూడదు అంటే ఆ విషయం మన నలుగురికి నచ్చి ఓకే ఈ గ్రూప్కి అయానా కోజి గ్రూప్ అనేది పెట్టుకుందాము అని చెప్పి ఈ గ్యాప్లో వెంటనే అక్కడికి మన సాకురా పాప వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్ నేను కూడా మీ గ్రూప్లో జాయిన్ కావచ్చు కదా సో నన్ను కూడా మీ గ్రూప్లో జాయిన్ చేసుకోండి అంటుంది. బట్ ఆ అమ్మాయి హసాబే చెప్తామంట నువ్వు ఆల్రెడీ హొరికిత గ్రూప్లో ఉన్నావు కదా నువ్వు ఎందుకని మళ్ళీ మా గ్రూప్లోకి వస్తున్నావు అంటే అప్పుడే మన సాకురా పాప చెప్తామంట ఎందుకంటే అయానా కోజి ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను సో నన్ను కూడా మీ గ్రూప్లో జాయిన్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ అని అడగడంతో ఇంకా వీళ్ళు ఆ సాకురా అమ్మాయిని కూడా వీళ్ళ గ్రూప్లోకి అయితే యాడ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ సీన్ అనేది కర్జువా కాల్ చేస్తారనమాట అయానా కోజి అండ్ అయానా కోజి కర్జువాకి అయితే ఒక ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మన కర్జువా కూడా ఓ ఇది నేనే చేయాలా అంటే అప్పుడు మన అయానా కోజి చెప్తామంట ఇన్ఫాక్ట్ ఇది నువ్వే చేయాలి అండ్ రేపే చేయాలని చెప్పి తనకంటూ ఒక ప్లాన్ డిస్కస్ చేస్తాడు. అండ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకున్న తర్వాత మన అయానా కోజికి అయితే ఒక మెయిల్ అనేది వస్తుంది. ఏంటి ఆ మెయిల్ అని చూస్తే ఆ మెయిల్ ని కర్జువా పంపించింటుంది అనమాట. అందులో హ్యాపీ బర్త్డే అయానా కోజి ఐ ఫర్గాట్ నేను ఇప్పుడు లేట్ గా విష్ చేశాను అనడంతో దానికి మన అయానా కోజి కూడా ఓ ఈ రోజు నా బర్త్డే కదా ఇన్ఫాక్ట్ నేనే మర్చిపోయాను అని చెప్పి మన అయానా కోజి ఆలోచిస్తాడు. సీన్ అనేది నెక్స్ట్ డే షిఫ్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే లో మన హొరికిత సూడో అయానా కోజి ఇంకా మన కర్జువా కుషిడా పాప ఎకిమోరో వీళ్ళందరూ కలిసి మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు మన హొరికిత చెప్తామంట ఇంతవరకు నేను గమనించిండేది అండ్ నేను తెలుసుకున్న
మ్యాటర్ని బట్టి ప్రతి ఒక్క క్లాస్ 1D స్టూడెంట్ కూడా ఈ ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో ఖచ్చితంగా మనము ఈ ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేస్తాము అని చెప్తుంది. అండ్ వెంటనే మన అయానా కోజిని ఇంకా యొకమోరోని అడుగుతుంది అనమాట, అసాబే అండ్ మియాకి ఎలా పాస్ అవుతున్నారు, సో వాళ్ళు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో పాస్ అవుతారా లేదా అంటే దానికి మన అయానా కోజి అండ్ యొకమోరో పర్లేదు వాళ్ళు బాగానే ప్రిపేర్ అవుతున్నారు అండ్ నాకు నమ్మకం ఉంది వాళ్ళిద్దరూ పాస్ అవుతారని చెప్పి మనోళ్ళు అయితే రిప్లై ఇస్తారు. అండ్ వెంటనే పొట్టిదైన కుషిడా పాప మధ్యలో కలెక్ట్ చేసుకుని అయితే మనం రాబోయే ఈ పేపర్ షఫుల్ టెస్ట్లో అందరూ పాస్ అయిపోతాము అని చెప్పి నవ్వుతుంది. అండ్ వెంటనే దీనికి కర్జువా రిప్లై ఇచ్చుకుంటా, ఏంటి పొట్టిదైన కుషిడా నువ్వు ఇలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు, మన చబసీర మేడం చెప్పినది గుర్తుందా లేదా నీకు, అండ్ ఇంతవరకు ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక పేరైనా సరే ఖచ్చితంగా ప్రతి క్లాస్లోనూ ఫెయిల్ అయ్యి రెస్టికేట్ అయ్యారు. సో నువ్వైతే బాగా తెలివైన దానివి అండ్ ఎలాగోలాగా పాస్ అయిపోతావు, బట్ నా అట్లాంటి యావరేజ్ స్టూడెంట్ ఇంకా సూడో లాంటి వీక్ స్టూడెంట్ వల్ల ఫెయిల్ అయ్యామంటే మేము ఖచ్చితంగా ఈ స్కూల్ నుంచి రెస్టికేట్ అయిపోతాం కదా, నువ్వు ఎలా అలా అంత కూల్గా చెప్తున్నావు అంటే వెంటనే మన సూడోగాడు ఏ కర్జువా మధ్యలో నన్ను ఎందుకు మధ్యలో కలుపుతున్నావు అంటే మన కర్జువా ఉండరా నువ్వు సైలెంట్గా అని చెప్పి వెంటనే మన కుషిడా పాప మీద ఫైర్ అయ్యి మాట్లాడుతూ ఉంటుంది. అండ్ వెంటనే కుషిడా పాప చెప్తున్నట, అయ్యో నేనేమన్నాను జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నా కదా అంతే అంటే వెంటనే మన కర్జువా ఆపు కుషిడా నాకు నీ గురించి అంతా తెలుసు, నువ్వు పైకి ఒకలాగా లోపల ఇంకోలాగా నటిస్తున్నావు, ఇన్ఫాక్ట్ నువ్వు మా ముందర అందరితో బాగా క్లోజ్గా మాట్లాడతావు, ఇన్ఫాక్ట్ మేము వెళ్ళిపోయిన తర్వాత మా గురించి అవతల వాళ్ళకి నెగిటివ్గా చెప్తావు, నీ అట్లాంటి దాన్ని నమ్మకూడదు అని చెప్తాడు. అండ్ వెంటనే మన కుషిడా బాబు కూడా అయ్యో నేను ఎప్పుడు అలా చేశాను కర్జువా, నేను ఇంతవరకు ప్రతి ఒక్కరితోనూ లాయల్గానే ఉన్నా కదా, నేను ఎప్పుడు అలా చేయలేదు అని చెప్తుంది. బట్ మన కర్జువా మాత్రం ఏంటి లాయలా, నువ్వు పైకి ఒకలాగా లోపల ఇంకోలా నటిస్తావులే అని నాకు ముందునే తెలుసు అని చెప్పి మన కర్జువా అంటూ ఉంటుంది. బట్ దాన్ని కుషిడా పాప డిఫెండ్ చేస్తూ లేదు నేను ఎప్పుడు అలా చేయలేదు అంటూ ఉంటుంది. బట్ దీని అంతటిని మన అయానా కోజి గమనిస్తుంటాడు అనమాట. అప్పుడే మన అయానా కోజి తన మనసులో అనుకుంటాడు, కమాన్ కర్జువా నేను చెప్పిన దానికంటే నువ్వు చాలా బాగా నటిస్తున్నావు, కమాన్ ఇప్పుడు ఫైనల్ స్టెప్ క్లియర్ చేయ అండంతో వెంటనే మన కర్జువా చెప్తుంది అనమాట, ఏంటి నువ్వు నవ్వుతున్నావా అని చెప్పి వెంటనే ఆ కూల్ డ్రింక్ బట్టలు తన బాడీకి అయితే కొడుతుంది అనమాట. సో వెంటనే మన కుషిడా డ్రెస్ అయితే నానిపోతుంది. అండ్ వెంటనే రియలైజ్ అయిపోయిన మన కర్జువా, అయ్యో కుషిడా నన్ను క్షమించు, నేను ఏదో టెన్షన్ మీద పడి అనవసరంగా నీ మీద గొడవ పడ్డాను, నీ మీద అరిచాను, నీ మీద కూల్ డ్రింక్ చల్లాను, దయచేసి నన్ను క్షమించు, నేను చేసిన ఈ తప్పుని నేనే కరెక్ట్ చేస్తానని చెప్పి వెంటనే కుషిడా డ్రెస్ని అయితే ఇప్పించుకుంటుంది క్లీన్ చేయడం కోసం. దానికి మన కుషిడా పాప కూడా సరేలే ఇదే డ్యామేజ్ చేసింది అండ్ ఇదే క్లీన్ చేస్తానని చెప్తుంది కదా అని చెప్పి కుషిడా పాప కూడా వాషింగ్కి అయితే తన డ్రెస్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మన కుషిడా వెళ్ళి చబసీర మేడంని కలిసి తను ప్రిపేర్ చేసిన క్వశ్చన్ పేపర్ని అయితే ఇస్తుంది అనమాట చబసీర మేడంకి. అప్పుడే చబసీర మేడం చెప్తామంట, ఏంటి కుషిడా నువ్వు వచ్చావు, నేను ఇంకా హురికిత తెస్తుంది అనుకున్నానే అని చెప్పడంతో వెంటనే కుషిడా పాప చెప్తామంట, లేదు మేడం నన్ను హురికితనే పంపించింది, సో ఇన్ఫ్యాక్ట్ హురికిత మీకు ఇంకొక విషయం చెప్పమనింది, నేను వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా ఇన్ఫ్యాక్ట్ హురికిత వచ్చినా సరే తను మీకు వేరే క్వశ్చన్ పేపర్ ఇచ్చిందంటే తను ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని అయితే మీరు తీసుకోండి అండ్ తను వెళ్ళిపోయిన తర్వాత ఈ క్వశ్చన్ పేపర్ని అనేది డస్ట్బిన్లోకి వేసేయండి అని చెప్తుంది. దానికి మన చబసీర మేడం ఎందుకు అలా అనడంతో వెంటనే కుషిడా పాప లేదు మేడం ఈ ఒక్క హెల్ప్ చేయండి అనడంతో దానికి మన చబసీర మేడం కూడా ఓకే కుషిడా నువ్వు చెప్పిన పని చేస్తానని చెప్తుంది. అండ్ వెంటనే కుషిడా అక్కడి నుంచి వెళ్ళిపోయి మన రివ్యూ గారిని అయితే కలుస్తుంది. ఇంతకుముందర మన చబసీర మేడంకి ఏదైతే క్వశ్చన్ పేపర్ ఇచ్చింటుందో దానికి ఇంకొక కాపీ అనేది రివ్యూ గారికి ఇచ్చి, సో ఇదే మీకు రాబోయే ఎగ్జామ్లో అయితే క్వశ్చన్స్ వస్తాయి, సో మీరు మా కోసం ప్రిపేర్ చేసింది ఆ క్వశ్చన్ పేపర్ని నాకు ఇవ్వు అనడంతో మన రివ్యూ గారు కూడా తనకైతే క్వశ్చన్ పేపర్ని ఇస్తాడు. సో ఈ విధంగానే మన కుషిడా పాప ప్లాన్ వేసి మన ఊరికి తను ఓడించి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని రెస్టికేట్ చేపిద్దాం అని చెప్పి తను అనుకుంటుంది. అండ్ దీనికి ప్యారల్గా మన అయానా కోజిని అయితే వచ్చి సాటో కలుస్తుంది. అండ్ సాటో చెప్తామట, ఇన్ఫ్యాక్ట్ నాకు కొంచెం నర్వస్గా ఉంది అయానా కోజి అనడంతో అప్పుడు మన అయానా కోజి చెప్తామట, నువ్వేం భయపడకు, నువ్వు నా కళ్ళ ముందరే ప్రిపేర్ అయ్యావు, సో నువ్వు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్లో పాస్ కాదు కదా, చాలా మంచి మార్క్స్ స్కోర్ చేస్తావు అని చెప్తాడు. అండ్ వెంటనే ఆ మాటలు విన్న మన సాటో కూడా ఎంతో ఫ్లాట్ అయిపోతుంది అయానా కోజికి. వీళ్ళు ఇలా ఫీల్డ్ మోడ్లో ఉండే ఈ గ్యాప్లో ఈసారి కర్జువా మధ్యలోకి దూరి, హాయ్ సాటో నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఇన్ఫ్యాక్ట్ మన ఇద్దరం కాఫీ తాగకుండా మాట్లాడదాము అని చెప్పి కెఫ్టేరియాకి తనని తీసుకొని వెళ్తుంది. బట్ మన సాటోకి ఇష్టం లేకున్నా సరే కర్జువా తనని తీసుకొని వెళ్ళిపోతుంది. సో వీళ్ళు ఇలా వెళ్ళిపోయిన వెంటనే మన అయానా కోజి దగ్గరికి హినాట వచ్చి హాయ్ అయానా కోజి అని చెప్తాడు. వెంటనే మన అయానా కోజి కూడా దానికి హాయ్ అని చెప్తాడు. అండ్ వెంటనే హినాట చెప్తామట, ఇన్ఫ్యాక్ట్ కర్జువా ఇప్పుడు ఎందుకో చాలా జెలస్ ఫీల్ అవుతుంది అండ్ ఏ అమ్మాయి అయినా సరే నీతో వచ్చి మాట్లాడుతుంటే కర్జువా చాలా జెలస్ ఫీల్ అవుతుంది, నాకు తెలిసి కర్జువా నేను లవ్ చేస్తుంది అనడంతో వెంటనే మన అయానా కోజి చెప్తాంట, ఇన్ఫ్యాక్ట్ నువ్వు అలా ఆలోచించుకుని నేను ఎవరిని లవ్ చేయను, అది కూడా లవ్ కాదులే అని చెప్పి మన అయానా కోజి అయితే దాన్ని ఇగ్నోర్ చేసేస్తాడు. అండ్ వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన వెంటనే ఎగ్జామ్ అనేది కూడా స్టార్ట్ చేస్తారు. లిటరలీ క్వశ్చన్ పేపర్ చూసి మన సౌడోగాడు అయితే థ్యాంక్ యూ హురికిత నీ వల్ల నేను ఇప్పుడు పాస్ అవ్వబోతున్నాను అని చెప్పి ఎగ్జామ్ సెంటర్ మధ్యలోనే హురికిత
హురికితకి అయితే దండం పెడతాడు. అండ్ వెంటనే హురికిత కూడా సైలెంట్ కూర్చొని ఎగ్జామ్ రాయరా అంటారు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఎగ్జామ్లో వాళ్ళకి తెలిసిన క్వశ్చన్స్ అండ్ వాళ్ళు ప్రిపేర్ అయిన క్వశ్చన్సే వచ్చాయిలే అని చెప్పి వాళ్ళు ఎంతో సంతోషపడి ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. బట్ ఒక్క అమ్మాయి మాత్రమే, అండ్ ఆ అమ్మాయి ఎవరో కాదు మన పొట్టిదైన కుషిడా పాప. అండ్ ఆ క్వశ్చన్ పేపర్ని చూసి కుషిడా పాప షాక్ అవుతుంది అనమాట. ఏంటి ఆ రివ్యూ గడ్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ ఇది వేరేగా ఉంది, అసలు ఈ రివ్యూ గడ్ నన్ను ఎలా మోసం చేశాడు, అసలు ఈ క్వశ్చన్ పేపర్ నాకు ఏది అర్థం కావడం లేదు, అసలు నేను నేర్చుకునే క్వశ్చన్ లేవే అని చెప్పి తను ఎంతో షాక్ అయిపోతుంది అనమాట. వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోతారు. బట్ మన కుషిడా పాప మాత్రం ఎంతో కోపంగా తన ముందు ఉండే డెస్క్ని తన్నేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మన రివ్యూ గడ్ని అయితే మీట్ అయ్యి అసలు రివ్యూ గడ్ని తిడుతుంది అనమాట. నువ్వు ఎలా నన్ను మోసం చేసావురా, ఇన్ఫాక్ట్ నేను నీకోసం ఎంత హెల్ప్ చేశాను అనడంతో దానికి మన రివ్యూ గడ్ రిప్లై ఇస్తాను అనమాట. ఏంటి కుషిడా నీకు ఇప్పటికీ అర్థం కాలేదా, ఇదంతా హురికిత ట్రాప్, ఇన్ఫాక్ట్ మనం ఈ ప్లాన్ వేయడం కంటే నువ్వు ఈ ప్లాన్లో ఓడిపోయావు, ఆల్రెడీ నువ్వు ఈ ప్లాన్ వేస్తావు అని చెప్పి హురికిత గెస్ చేసింది. అండ్ తను ఆల్రెడీ నువ్వు ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం కంటే ముందే వెళ్ళి ఆ చబసీరా మేడం అయితే కలిసింది. సో నువ్వు చబసీరా మేడంకి ఎలాగైతే చెప్పావు మన హురికిత కూడా అలాగే చెప్పింది. సో ఆ ప్రాసెస్లోనే నువ్వు వెళ్ళి క్వశ్చన్ పేపర్ని ఇచ్చావు, నీ ముందర నవ్వుకుంటూ చబసీరా మేడం క్వశ్చన్ పేపర్ని తీసుకుందా, నువ్వు వెళ్ళిన వెంటనే చబసీరా మేడం దాన్ని అయితే ట్రిమ్ చేసి డస్ట్బిన్లోకి పారేసింది. సో ఆ విధంగానే నాకు నువ్వు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ తప్పు, సో అలాంటప్పుడు నేను నీకు ఎలా ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ని అయితే ఇస్తాను అనుకున్నావు అని చెప్పడంతో వెంటనే కుషిడా కూడా అసలు తనకు నా ప్లాన్ ఎలా తెలిసిందని చెప్పి కుషిడా షాక్ అయ్యి ఈ గ్యాప్లో రివ్యూగాడు వెంటనే ఇన్ఫాక్ట్ నువ్వు ఈ ప్లాన్ వేయడం కంటే మనం ఓడిపోయామని చెప్పి వెంటనే కుషిడా షర్ట్లో ఉండే ఒక చీట్ పేపర్ అనేది బయటికి తీస్తాడు. సో అది చూసి మన కుషిడా పాప షాక్ అవుతుంది. అది చూసి కుషిడా పాప అనుకుంటుంది అనమాట, అసలు ఎలా ఈ పేపర్ నా షర్ట్ లేక వచ్చిందని చెప్పి తను ఆలోచించి ఈ గ్యాప్లో ఈ షర్ట్ లేక ఆ చీట్ పేపర్ ఎలా వచ్చిందంటే ఇంతకు ముందర కర్జువా వాటర్ కొట్టినప్పుడు తన డ్రెస్ని అయితే క్లీన్ చేసిస్తానని చెప్పి కర్జువా ఇప్పించుకున్నప్పుడు అప్పుడు తనే ఈ చీట్ పేపర్ని అయితే దానికి అంటించుంటుంది అనమాట. ఒకవేళ మన హురికిత ప్లాన్ వేస్ట్ అయినా సరే వెంటనే మన అయానా కోజీ ప్లాన్ అనేది సక్సెస్ అవ్వాలని చెప్పి మన అయానా కోజీనే కర్జువాకి అయితే ఈ ప్లాన్ అయితే చెప్పింటారు అనమాట. సో ఆ ప్రాసెస్లోనే ఇదంతా చేసింటారు అనమాట. అండ్ వెంటనే సీన్ అనేది మన అయానా కోజీ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. అప్పుడే కర్జువా చెప్తాం అనమాట, ఇన్ఫాక్ట్ మనం చేసిన ప్లాన్ అనేది వర్కౌట్ అయింది కదా అనడంతో దానికి మన అయానా కోజీ కూడా అవును వర్కౌట్ అయిపోయింది, సో నువ్వు చాలా బాగా చేసావు అని చెప్పి కర్జువాని అయితే మన అయానా కోజీ మెచ్చుకుంటాడు. ఇన్ఫాక్ట్ మనోడు సరదాకే పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తాడు పోటీల్లో గెలవడం కోసము. సో అట్లాంటిది ఇప్పుడు తన స్కూల్ లైఫ్ని రిస్క్లో పెట్టింది, ఈ పోటీలో మనోడు ఇంత చిన్న ప్లాన్తో గెలవడం అనేది లిటరలీ షాకింగ్ అనే చెప్పొచ్చు నాకు కూడా. అప్పుడే కర్జువా అడుగుతుంది అనమాట, ఎందుకని నువ్వు చీట్ పేపర్ అనేది పెట్టావు, ఆల్రెడీ హురికిత ప్లాన్ అనేది ఉంది కదా అనడంతో అప్పుడే మన ఆయన కొంచెం చెప్తా ఉంటా, ఇన్ఫాక్ట్ ఒకవేళ హురికిత ప్లాన్ ఫ్లాప్ అయినా సరే నేను వేసిన ఈ ప్లాన్ వల్ల మనకు పొట్టిదైన కుషిడా పాప ఆల్రెడీ దొరికిపోవు అండ్ ఇప్పటికే ఈ స్కూల్ నుంచి రెస్టిగేట్ అయిపోవు అని చెప్పి మన ఆయన కోజీ కర్జువాతో చెప్తాడు. అండ్ దీనికి ప్యారలల్ గా కుషిడా పాప ఆ చీట్ పేపర్ ని చూస్తుందన్నమాట. సో ఆ చీట్ పేపర్ లో మన రివ్యూ గడ్ ఇచ్చిండే ఫేక్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. సో అది చూసి కుషిడా అంటుందన్నమాట, ఈ ఫేక్ క్వశ్చన్ పేపర్ గురించి నీకు నాకే తెలుసు, అట్లాంటప్పుడు మాస్టర్ మైండ్ కి ఎలా తెలుసు, నువ్వే వాడికి ఈ ఫేక్ క్వశ్చన్ పేపర్ ని కూడా కాపీ చేసి ఇచ్చావు కదా అనడంతో దానికి మన రివ్యూ గడ్ కూడా అవును అది నేనే ఇచ్చానని చెప్తాడు. అప్పుడే మన కుషిడా పాప అసలు నువ్వు ఎందుకని నన్ను మోసం చేసావు అనడంతో అప్పుడే రివ్యూ గడ్ చెప్తా ఉంటా, నువ్వేమన్నా నా అక్క చెల్లె లేకుంటే నా బెస్ట్ ఫ్రెండ్గా నేను నిన్ను మోసం చేయకుండా ఉండడానికి, ఇన్ఫాక్ట్ మాస్టర్ మైండ్ గాడు నేను కలిసిపోయాము, సో ఇప్పుడు మేము ఇద్దరం కలిసి నిన్ను మోసం చేసామని చెప్పి వాడైతే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా బాధతో నిస్సహాయరాలైన మన కుషిడా పాప ఏం చేయలేక నడుచుకుంటూ ఆ బాధలోనే వెళ్ళి హురికితనైతే కలుస్తుంది. అండ్ అప్పుడే హురికిత చెప్తూ ఉంటా, ఇన్ఫాక్ట్ ఇప్పుడు నువ్వు ఓడిపోయావు, సో నువ్వు ఇంకా నా వెనక పడకూడదు కుషిడా అనడంతో దానికి మన పొట్టిదైన కుషిడా పాప ఓకే 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 హురికిత మన అగ్రిమెంట్లో ఉన్నట్లుగానే ఇంకా లైఫ్ లాంగ్ నేను నీ వెనకంటి పన్ను, బట్ మన అగ్రిమెంట్లో లేనిది అండ్ ఇన్ఫాక్ట్ రూల్లో అవుట్ ఆఫ్ సిలబస్గా ఉండేది అయానా కోజీనే, సో నేను ఇప్పటి నుంచి వాడి వెనకలు పడతాను అండ్ ట్రస్ట్ మీ వాడు ఈ స్కూల్ నుంచి రెస్టిగేట్ అయిపోయేలాగా నేను చేస్తాను, ఇదే నా ప్రామిస్ అని చెప్పి కుషిడా పాప నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బట్ మన కుషిడా పాపకు తెలియదు ఏంటంటే మన అయానా కోజీ దీనికంటే పెద్ద మెంటల్ నా కొడుకు, సో ఇంకొక చిన్న ప్లాన్ వేసినా సరే మన కుషిడా పాప ఈ స్కూల్లో కాదు కదా ఈ లైఫ్లోనే ఉండకుండా చేస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకు అయానా కోజీని చూపిస్తారు అనమాట. అండ్ అప్పుడే మనకు తెలుస్తుంది అయానా కోజీ కుషిడా పాపను ఎలా మోసం చేస్తాడు అండ్ రివ్యూ గన్తో కలిసి అని చెప్పి అప్పుడే మనకు చూపిస్తామట. మన అయానా కోజీ గారు రివ్యూ గడికి మెసేజ్ చేశాను అనమాట. అప్పుడు వాడు హూ ఆర్ యూ అని పెట్టిన తర్వాత రిప్లై అనేది ఇస్తారనమాట. సో నువ్వు అప్పుడు ఇదైనా కుషిడా కలిసి ప్లాన్ చేసుకోండి, ప్లాన్ అయితే మాకు ముందునే తెలుసు, సో నువ్వు ఆ పాపను నమ్ముకుంటే ఓడిపోతావు సో మన ఇద్దరం కలిసి తెలివిగా ఒక డీల్ చేసుకుందామని చెప్పి వెంటనే కుషిడా పాప చేసిన ప్లాన్ కంటే ముందే మన అయానా కోజీ రివ్యూ గడితో ప్లాన్ చేసుకున్నట్లుగానే ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ని అయితే మన అయానా కోజీ రివ్యూ గడికి ఇచ్చేస్తాడు. సో వెంటనే మన అయానా కోజీ కూడా వాడి దగ్గర నుంచి ఆ ఫేక్ క్వశ్చన్ పేపర్ని అయితే ఇప్పించుకుంటాడు. సో ఇలాగే మనోళ్ళు ఇద్దరు కలిసి ఆ పొట్టిదైన కుషిడా పాపను మోసం చేసింటారు. అండ్ వెంటనే మన రివ్యూ గడు అయానా కోజీకి ఇంకొక ఫోటో అనేది ఇప్పుడు పంపించింటారన్నమాట. అండ్ ఆ ఫోటోలో కర్జువా ఫోటో ఉంటుందన్నమాట. సో అది చూసి మన అయానా కోజీ అనుకుంటారన్నమాట, ఓ రివ్యూ గడ్ నెక్స్ట్ టార్గెట్ కర్జువా అనుకుంటాడు. అండ్ వెంటనే రివ్యూ గడ్ తనకు మెసేజ్ చేస్తామట, హాయ్ మాస్టర్ మైండ్ నేను ఈ అమ్మాయిని యూజ్ చేసుకొని నిన్ను పట్టుకోబోతున్నాను అని చెప్తాడు. అండ్ వెంటనే అది చూసిన మన అయానా కోజీ తన మనసులో
మనసులో అనుకుంటారన్నమాట, రా రూక్ నీకు ఎంత వీలైతే అంత ట్రై చేయి అండ్ నేను ఎప్పటికప్పుడు నిన్ను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను, ఎనీ టైమ్ ఎనీవేర్ ఎనీ ప్లేస్ ఐ విల్ వెయిటింగ్ అని చెప్పి మన ఆయన కోజా అనుకుంటాడు. అండ్ ఈ సీన్తోనే ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ మీరు కోరుకున్నట్లే ఎవరైనా ది డైలీ లైఫ్ ఆఫ్ ది మోటల్ కింగ్ వీడియోస్ ఉంటే కన్ఫామ్గా ఇంకొక 1 వీక్ లోపల వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ గ్యాప్లో ఈ క్లాస్ రూమ్ ఆఫ్ ఎలైట్ని అండ్ విండ్రీకర్ ఇట్లాంటి కొత్త యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్ ఎంత రీచ్కి వచ్చింది. సో మీ సపోర్ట్ వల్లనే మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ తెలుగు యానిమే కుర్రోడు.